కొండగట్టు అంజన్న సాక్షిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పవన్ దిష్టి కామెంట్లపై మంత్రి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ధి మార్చాలన్నారు. ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పవన్ మాట్లాడడం బాధాకరమన్నారు. బేషరతుగా తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. ఇక మరోవైపు కొండగట్టు అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి వివరించామని, బాధితులను ఆదుకుంటామని తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది. మరి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది, మంచి పద్ధతి అని చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితో ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి.